గాయ్స్ మీకే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇది మన దగ్గరే పండే బంగారం. ఇది వరకు రోజుల్లో ఏమన్నా దెబ్బ తగిలితే పసుపు పెట్టమనేవారు. ఇప్పుడు ఎందుకు అనట్లేదన్నా? అంత పని చేయదని చెప్పి అందరు తెలిసిపోయింది. అది కూడా ఎందుకో చెప్తా నేను తర్వాత. అంటే దాంట్లో మెడిసినల్ వాల్యూ లేదు. ఏ పసుపు అయినా సరే కుర్కుమిన్ కంటెంట్ ఎంత హై ఉంటే దాని రేంజ్ అంత హై అనమాట. సో కుర్కుమిన్ కంటెంట్ హై ఉంటే ఈ కలర్ ఉంటుంది, లైట్ ఆరెంజ్ కలర్లో అలా ఉంటుంది. అంటే బయట దొరికేది ఎక్కువ ఎల్లో కలర్లో ఉంటుంది. అది ఎందుకంటే కుర్కుమిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఓకే, కుర్కుమిన్ కంటెంట్ అనేది ఇది పసుపు కొమ్ములు, పిల్ల కొమ్ములు, బల్బు కొమ్ములు అంటారు దీన్ని. ఇది సో మీరు చూడొచ్చు, దీంట్లో ఒక కొమ్మిరిసి చూపిస్తాం మీకు. ఇది ఒరిజినల్ కుర్కుమిన్. కుర్కుమిన్ అని అంటారు కొంతమంది కర్కుమిన్ అంటారు. సో ఎవరు ఎలా పిలిచినా వాట్స్ ఇట్ ద నేమ్. సో బేసిక్గా అది తీసేసి మిగతా దాన్ని గ్రైండ్ చేసేసి బయట అమ్మేస్తున్నారు. ఇంకా కుర్కుమిన్ మెయిన్ ఇది ఎక్స్టెంట్ అవుతుంది అన్న. ఓకే ఓకే. సో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఫేస్ వాడేవారు, ఇంటి చుట్టూ పసుపు నీళ్ళు చల్లమని యాంటీబయాటిక్ కోసం. మళ్ళీ ఏమైనా దెబ్బ తగిలితే పసుపు పెట్టడం తగ్గిపోతుంది, మాడిపోతుంది, వెంటనే మాడిపోతుంది. అంత మెడిసినల్ వాల్యూ ఉన్నది. ఇప్పుడు ఎందుకు అనట్లేదు అంటే అది మొత్తం అడల్ట్రేషన్ అయిపోయింది అన్న. దాంట్లో మెడిసినల్ వాల్యూ లేనప్పుడు ఎందుకంటే మొత్తం అడల్ట్రేషన్ అయిపోయింది. ప్రతిరోజు వాడతాం మనం ప్రతి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కామన్. మిగిలిన మనం వండే కర్రీని బట్టి ఆ మసాలా మారుతూ ఉంటుంది. ఇవైతే కామన్ కదన్నా.